వల్లి తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠత రేపిన జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఎవరు గెలుస్తారు అనేది అయితే చాలా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే పోటాపోటీ ప్రచారాలు అయితే జరిగాయి. కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా అయితే పోటాపోటీ ప్రచారాలు సాగాయి. ఇది ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలో దిగి ప్రచారం సాగించారు. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ప్రచారం నిర్వహించారు. మరోవైపు బీజేపీ పార్టీ నుంచి కూడా ప్రచారం. ఇంత పోటాపోటీ ప్రచారం హోరెత్తించిన నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఓటర్లు ఎటువైపు మొగ్గారు అనేది మరికొద్ది సేపట్లో అయితే తేలనుంది. దీనికి సంబంధించి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏదైతే రేపు ఫలితాలు కౌంటింగ్ సంబంధించిన అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో దాదాపు మొత్తం కూడా 3 అంచెల భద్రత ఏర్పాటు చేసి 144 సెక్షన్ అయితే అమలు చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. కౌంటింగ్ సంబంధించేసి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ ప్రత్యేకంగా అయితే ఏర్పాట్లు చేశారు. మొత్తం జూబ్లీహిల్స్ ఓటర్లు 4,01,365 మంది ఓటర్లు ఉంటే పోలింగ్ మాత్రం 1,94,361 మంది మాత్రమే పోలింగ్ లో పాల్గొనడం జరిగింది. అంటే 48.49% మాత్రమే పోలింగ్ నమోదైంది. ఈ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారనేది రేపు ఈవీఎంలు ఓపెన్ చేయగానే తెలుస్తుంది. ఉదయం 8 గంటలకు స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసేసి అంటే పార్టీకి సంబంధించిన అభ్యర్థులు అదేవిధంగా పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ సీల్ ఓపెన్ చేసి ఆ ఈవీఎంలు తీసుకొచ్చేసి టేబుల్స్ ఏదైతే జూబ్లీహిల్స్ కౌంటింగ్ సంబంధించేసి దాదాపు 42 అంటే గతంలో ఎప్పుడు కూడా 14 టేబుల్స్ ఏర్పాటు చేసేవాళ్ళు. కానీ ఈసారి 58 మంది అభ్యర్థులు అదేవిధంగా నోటాకు సంబంధించి అంటే మొత్తం 59 ఉంటాయి. కాబట్టి వీటికి సంబంధించి ఎన్నికల సంఘం సంబంధించి ఒక పర్మిషన్ తీసుకుని ఈసారి 42 టేబుల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 42 టేబుల్కి సంబంధించి 10 రౌండ్లలో ఫలితాలు అయితే వెల్లడించేందుకు ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఈ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ సంబంధించేసి 186 మంది సిబ్బందిని కేటాయించారు. ఒక్కొక్క టేబుల్కి 3 సిబ్బంది అంటే ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అదేవిధంగా ఒక సహాయకుడు ఉంటారు. వీళ్ళంతా కూడా ఈవీఎంలు ఓపెన్ చేసి ఎవరైతే ఏజెంట్లు ఉంటారో వాళ్ళకి చూపించేసి ఏ రౌండ్కి ఆ రౌండ్కి సంబంధించిన ఫలితాలు అయితే వెల్లడిస్తారు. ఎన్నికల ఆర్ఓగా ఉన్న సాయిరామ్ దీనికి సంబంధించి రిటర్నింగ్ అధికారిగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఈ కౌంటింగ్ ప్రక్రియ అంతా ఎప్పటికప్పుడు రౌండ్ల వారీగా వెల్లడించేందుకు అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోవైపు ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇటు ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో కూడా ప్రతి రౌండ్కు సంబంధించిన సమాచారం ఇచ్చేలాగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోవైపు కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 3 అంచెల భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా 144 సెక్షన్ అమల్లో ఉంది. అదేవిధంగా మద్యం షాపులు కూడా రేపు